విద్య, వైద్య, ఆరోగ్యంలో భాగంగా జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిని, అలాగే ఒక ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే కార్యక్రమానికి ఉద్యోగ సంఘాలు ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి జిల్లా అధికారుల సంఘంతో పాటు టీజీఓలు, టీఎన్జీఓల అసోసియేషన్ అన్ని సంఘాలు ముందుకు వచ్చి ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించడం పట్ల కలెక్టర్ అభినందించారు. జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో భాగంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి విద్య, వైద్య, ఆరోగ్యంలో భాగంగా జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రిని, అలాగే ఒక ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే క్రమంలో జిల్లా అధికారుల సంఘంతో పాటు టీజీఓలు, టీఎన్జీఓల అసోసియేషన్ అన్ని సంఘాలు ముందుకు వచ్చి ఒకరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించడం పట్ల కలెక్టర్ అభినందించారు. ఒకరోజు వేతనాన్ని ఇచ్చేందుకు సమ్మతించిన అధికారులందరూ తక్షణమే వారి సమ్మతిని రాతపూర్వకంగా జిల్లా కోశాధికారికి తెలియజేయాలని కోరారు. అందరి సహకారంతో అనుకున్న విధంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఒక ప్రభుత్వ పాఠశాలను, ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రులుగా తీర్చిదిద్దుతామని, వీటి ద్వారా అన్ని సౌకర్యాలను కలుగజేస్తామని, ముఖ్యంగా విద్యార్థులకు యూనిఫామ్స్, షూ, టై, బ్యాగులు, క్రీడా సామాగ్రి, భోజనంతో సహా ఏర్పాటు చేస్తామని, అవసరమైతే బస్సులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేటర్ ఆసుపత్రుల మాదిరిగానే ఐసీయూతో పాటు ఇతర సౌకర్యాలను కలుగజేస్తామని తెలిపారు. మంచి ఉద్దేశంతో చేపట్టే కార్యక్రమానికి ముందుకు వచ్చి అండగా నిలబడిన అన్ని ప్రభుత్వ సంఘాలను అభినందించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డిఆర్ఓ డి. రాజ్యలక్ష్మి, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.